సార్ ఫైనల్గా ఒకటి మొన్న సాయి కృష్ణ అంశంలో కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా మాట్లాడారు. అప్పుడు కూడా తర్వాత ఆయన మీద కేసు పెట్టడం, అదే సిఐ నాగరాజ్ని అరెస్ట్ చేయడం, ఇప్పుడు అది చాలా మలుపులు తిరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు ఏదో అక్కడ కూడా రీసీన్ క్రియేషన్ కూడా తీసుకెళ్తున్నారట ఆయన్ని. అలాగే ఇప్పుడు ఈ అంశం కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాతే సీరియస్ అవడం. అంటే ఈ వరుస సంఘటనలు జనసేన లేదంటే పవన్ నే టార్గెట్ చేస్తున్న వాళ్ళకనైనా ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే ఎవరికైనా ఒక గట్టి వార్నింగ్ ఇస్తుంది. అక్కడ కూటమిలో అందరికీ అనట్లేదు, ఆయన బేసిక్గా దారి తప్పుతున్నటువంటి వ్యవహారం. ఒకటి సాయి కృష్ణ ఉదంతంలో పవన్కి నెగిటివ్ అయిందని కానీ పాజిటివ్ ఏం కాలేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. పవన్ కళ్యాణ్ సాయి కృష్ణని వ్యతిరేకించాడు, కానీ సమాజం మాత్రం సాయి కృష్ణ ఉదంతంలో పోలీసులను తప్పుపట్టింది. ఈవెన్ హైకోర్టు కూడా పోలీసులను తప్పుపట్టింది అక్కడ యాక్షన్ తీసుకోమని. మరి పవన్ అన్నాడు కదా అని చెప్పి సమాజం అంతా మారిపోయిందా? లేదు కదా. ఈ ఉదంతంలో కూడా రావణ్ణి ద్వేషిస్తోంది కానీ పవన్ వల్ల అనుకోవట్లేదు. అక్కడ పవన్ని ఇతనేంటి ఇంకా విమర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఇతను చేస్తున్నటువంటిది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు దళిత క్రైస్తవ సభ జరపడంలో తప్పులేదు, అక్కడ దారి తప్పి మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు దళిత క్రైస్తవులుగా రిజర్వేషన్ కావాలి పెట్టింది, అందుకే కదా పోరాట శంకరరావు అంటే. క్రైస్తవ మతం మారినటువంటి వాళ్ళు దళితులు అయినా కూడా మతం మారినటువంటి సందర్భంలో వాళ్ళని బీసీలోకి తెస్తున్నారు. వాళ్ళ యొక్క